ఎక్కడ చెయ్యాలి పూజ అంటే మొట్టమొదట మీకు ఇలాంటి ప్రతిమ ఉంటే కనుక ఇంట్లో చేసుకోండి, లేకపోతే ఆలయం దగ్గరికి వెళ్ళి నాగప్రతిష్ఠ ఉంటుంది అక్కడ చేసుకోండి. అంటే పుట్ట దగ్గర చెయ్యొచ్చా అండి అంటే చెయ్యొచ్చు తప్పకుండాను. కానీ ఒకటి ఏమిటంటే మనకి ఒక రకమైన వెర్రి భక్తి పెరిగిపోయి ఆ పుట్టలో ఉండే సర్పాన్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు చాలా మంది. లీటర్ల పాలులోనూ నీళ్లు తీసుకువెళ్ళి పుట్టలో పోసేస్తున్నారు. మీరు బకెట్లు పాలు పోసేస్తే అదంతా బురద అయిపోయి ఇంకా సర్పం అందులో ఉండగలదా అంటే మన అతిభక్తితో వెళ్ళి దాని ఇల్లుని పాడు చేసినట్టు. అలాగే కొంతమంది ఇంకా దారుణం ఏమిటంటే అక్కడికి తీసుకువెళ్ళి దీపావళి క్రాకర్స్ ఉంటాయి కాల్చేస్తున్నారు, 1000 వాలా 5000 వాలా. సామాన్యంగా జంతువులకి ఈ మంట కానీ శబ్దం కానీ ఉంటే భయపడిపోతాయి. అలాగే అక్కడ హడావిడి చేయకుండా మీరు వెళ్ళి మామూలుగా పూజ చేసుకుని వచ్చేటట్టయితే నిశ్శబ్దంగా చేసుకోండి. ఎందుకంటే సర్పాన్ని భక్తి పేరుతో హింసించామనుకోండి ఆ పాపం ఎక్కువ వస్తుంది పుణ్యం కన్నా. ప్రకృతిని గౌరవిస్తూనే మన పూజలు మనం చేసుకోవాలి.